అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శిర్షాద్ గారిని వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీమతి పర్వీన్ ఖాన్ గారిని వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ సార్ గారిని ఎత్తులో పెడితే ప్రజలకు దగ్గర ఇంత ఎత్తులో పెడితే ప్రజలకు దగ్గర ఆడుంటాము. 1 and 2. అదేవిధంగా ఈరోజు ప్రజాదర్బార్ చేస్తున్న కౌన్సిలర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. కాదు కమిషనర్ గారు, ఇంత ఎత్తులో ఉంటే వాళ్ళకి ఇదేందో మనం దర్బార్ ఉన్నట్టుంది కానీ వాళ్ళ దగ్గరికి పోయినట్లేదు. కింద వేయించేసి కూర్చున్నాం కదా, కింద కూర్చుందాం. ఇది కూడా కిందకు పెట్టేసి ఆ స్టెప్స్ తీసేసి చైర్లు వేసుకుందాం. వాడ ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం గ్రీవెన్స్కి హైట్లో పెట్టద్దండి, వాళ్ళ లెవెల్లోనే పెట్టండి. వాళ్ళకి ఈజీలో యాక్సెస్ మిగతా వాళ్ళందరూ కూర్చొని 2 లైన్లు ఇటు వరుస అటు వరుస వస్తుంటారమ్మా. ఎవరు తోసుకోవద్దు. అందరి దగ్గర వచ్చి తీసుకునేంత వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు. కోఆర్డినేట్ చేసి డబ్బులు పడినాయంటే వేరే వాళ్ళ అకౌంట్ పడినాయంటే వెరిఫై చేయండి. ఈ రోజు రేపట్లో చేయాలి. అప్పటి నుంచి కాలేదు. ఇది వాళ్ళ ఇంటికి పోయి నేను ప్రామిస్ చేసిన ఫస్ట్ వాళ్ళ ఎలక్షన్స్ పోయి ఈమెకు పెన్షన్ పోవడం ఏంది నాకు అర్థం కాదు. స్లాట్ కాదండి, ఇది 100% డిజేబిలిటీ. ఇప్పుడు ఎంత వస్తుంది? మీరు ఇది కోఆర్డినేట్స్ తీసి నాకు ఇవ్వండి, నేను సపరేట్గా లెటర్ పెడతాను. ఇది సపరేట్గా ఇవ్వండి, నేను ప్రామిస్ చేసిన వాళ్ళు ఎలక్షన్ అప్పుడు నాకు సపరేట్గా ఇవ్వండి. అది నేను చేయిస్తలే కదా. సోముని రమ్మనండి, సోముని రమ్మనండి, ఎలక్ట్రికల్ సోముని. సోము గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకసారి డయాస్ దగ్గరికి రండి. దీనికి రా అంత వర్క్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు మీటింగ్ ఆ పాప కలెక్టరేట్లో మాట్లాడి ఇచ్చిన
వచ్చిన చెప్పి మీటింగ్ పెట్టి మళ్ళీ లేదని చెప్పారు. ఎందుకని? ఏమో సార్ చాలా అంతలేక దిగినారు సార్. ఒకటి ఎంఆర్ఓ చెప్పినారు, మీటింగ్ పెట్టినారు, పేరు చెప్పినారు, వచ్చి లేదు మీకు క్యాన్సిల్ అయిపోయింది. చంద్రాన్ని ఇది రమణన్నకు పెట్టి సీఎం గారికి పెట్టను, మన లెటర్ పెట్టి పెట్టండి. పార్టీ వాళ్ళని చెప్పండి, పార్టీ సభ్యత్వం ఉంటుంది, అది ఇప్పించుకోండి, ఇప్పించుకొని పెట్టండి. అవి కూడా వేస్తాను హౌసింగ్ శాంక్షన్ ఎవరు చూస్తున్నారు అర్బన్లో? కమిషనర్ గారు, హౌసింగ్ శాంక్షన్ ఎవరు? మరి హౌసింగ్ వాళ్ళు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు? ఆ పాపది ఆధార్ కార్డు అవి తీసుకోండి. పైకో రేషన్ కార్డు ఉందా? మన వాడే 4 ఏళ్ళు తిరుగుతానే ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు. దీనికి ఒకటి స్పెషల్ కేసు కింద ఒక లెటర్ రెడీ చేయండి. దానికి నేను కూడా ఒక లెటర్ ఇస్తాను, కలెక్టర్ గారికి చెప్పి చేయిద్దాం. तुम्हें कोऑर्डिनेट करो. ओके सर, ओके సార్ మీరు అలా ఉంటే కాదు, మీరు గట్టిగా ఉండాలి. హరీశ్వర్ గారు మీరు అలా చెప్తే కాదు. ఏమో ఒకరే ఇస్తుంది కాదు కదా, ఇస్తుంటే ఇస్తుంది. పోయి ఆ పిల్లోని పైన మెంటల్ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొని పోయేసి పెట్టేసేయండి. ఎక్కడ తీసుకోవాలి? అబ్బాయి మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్, ఆమె మెయింటైన్ చేయలేకపోతుంది. హాస్పిటల్కి తీసుకుపోయి కూడా వాడు కోఆపరేట్ చేయడు. నేను గతంలో కూడా మీకు చెప్పినాను, మీరే ఒక అంబులెన్స్ మాట్లాడుకొని పంపించేసేయండి చెప్పి నేను నారాయణ నాకు మీరు రెస్పాండ్ అవ్వాలా. ఎవరన్నా చూడండి, కాదు మీరు చూడండి, అది ఆమె నెంబర్ తీసుకోండి, మీరు చూడండి. అది
అనౌన్స్మెంట్లోనే అది చెప్పి చేస్తే మంచిది చూడండి. ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీకేం ఎఫెక్ట్ పడదు, మాకు పడుతుంది ఇది. వాళ్ళు ఇది ఇచ్చేస్తానే అయిపోవాలనుకుంటారు. ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి అర్థం కాదు. మొదట్లోనే మీరు అనౌన్స్ చేసినా ఒక బోర్డు పెట్టించినా మంచిది. ఆల్రెడీ ఇండ్లు ఉండేవాళ్ళు మళ్ళీ పెట్టద్దండి అని ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని మనం సపోర్ట్ చేయలేదని చెడ్డ పేరు అది మళ్ళీ. मुझे कैंसर है, हम क्या भी दिखते नहीं। 1 साल से बस होता रहता हैदराबाद में अठारह थी कैंसर 10 लाख हो गए। 2 महीने फ्री करते हैं, पेंशन बढ़ते हैं, हम क्या भी दिखते नहीं इसका क्या करना है क्या హెల్త్ బాగాలేదు సార్. తల్లో మెదల రక్తం అనేది గడ్డగట్టింది సార్. దానికి ట్రీట్మెంట్ ఎక్కడ తిరుపతిలో రెమెడీ హాస్పిటల్ ఉంది సార్. అక్కడ బాగా చూస్తారండి. బాగా చూస్తారంటే చూపించాలి కదా మీరు. అదే ఫస్ట్ చూపిస్తే పోయి సార్ ఇది తల స్కానింగ్ అంత తీపించింటేనా డబ్బులు ఖర్చు అయితే ఎక్కువ చూపించుకోవాలి. అది ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేపిస్తే అది ఎస్టిమేషన్ ఇచ్చుకొని నాకు పేపర్ వేయి. గవర్నమెంట్ తరఫున 3 లక్షల బిల్లు నేను పెట్టిస్తాను. ముందుగానే వాళ్ళే కట్టేస్తాము. అక్కడికి వెళ్ళి ఎస్టిమేషన్ అడిగితే ఇస్తారమ్మా. వాళ్ళు ఎవరైనా గైడ్ చేయండి.